Hello everyone, welcome to another episode of Bate Buzz. This is post-match analysis between Royal Challengers Bengaluru versus Sunrisers Hyderabad. It was a great game, records tumbling everywhere. I think the highest total ever made in a T20 game by both teams combined. So we'll discuss the analysis of the game. So we'll start with Srikanth bro. Srikanth bro, what's your analysis of the game? ఇగో ఇగో ఇట్లా ఇట్లా దింపి ఇట్లా పడేసి అనమాట రికార్డ్ ఆర్సీబీ మీద. అంటే ఆర్సీబీ అనుకోవచ్చు మేమే ఇస్తుంటే మేము అంత కొట్టించుకోండి అనేసి. సో 280 ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద వన్ డే మ్యాచెస్ లో కూడా ఇంత కొట్టరేమో స్కోర్. బట్ కిక్ అంటే అసలు బాల్ అసలు లేపి లేపి కొట్టడము అసలు లిటరల్ గా అంటే లివింగ్ అప్ టు దర్ ఎక్స్పెక్టేషన్. హెడ్ అండ్ మన వీడు అభిషేక్ శర్మ స్టార్ట్ ఇచ్చినారు. అన్లక్కీ అవుట్ అది అభిషేక్ శర్మ లైక్ లెగ్ సైడ్ అది అవుట్ అయిపోయిండు. వెంటనే క్లాస్‌ని తిప్పినారు. ఇంకోరిని ఆపలేదు. కొట్టి వదిలిన క్లాసన్. అసలు ఐ థింక్ స్పిన్నర్‌ని తీసుకొచ్చి వాడిని ఏపిద్దాం అన్నప్పుడు ద ఓన్లీ థింగ్ హి కుడ్ బౌల్ వాస్ వైడ్. ఆ వైడ్ ఏస్తే ఆడు కొట్టాడు. లేకపోతే కొట్టేస్తున్నాడు. కంప్లీట్ డామినెన్స్ ఫ్రమ్ బ్యాటర్స్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇటు నుంచి, అటు నుంచి. ఓన్లీ స్టాండ్ ఔట్ బౌలర్ వాస్ కమిన్స్. నేనేమో నిన్న నా పిక్ ఏమో భువనేశ్వర్ కుమార్ ఉండే. ఈవెన్ దో హీ బౌల్డ్ డీసెంట్. ఐ థింక్ ఇంగా ఆర్‌సీబీలో బెంగుళూరు యూ కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ బౌలర్ టు బౌల్ ఎనీథింగ్ డీసెంట్. ఓన్లీ డీసెంట్ బౌలర్ వాస్ కమిన్స్. వాడు కూడా ఓన్లీ వికెట్స్ తీసిండు కాబట్టి నాట్ అబౌట్ 100. 100 కూడా ఆల్మోస్ట్ 11 ఇచ్చిండు. సో yeah, it was a feast to the fans, whoever was present there. మన పైన విరాట్ కోహ్లీ అండ్ వీళ్ళు కొట్టినా కూడా డీకే ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్. ఈ రిటైర్ అయిపోతున్నా అన్నప్పుడు మంచి వెలుగుతున్నాడు. ఐ థింక్ ఈస్ మేకింగ్ ఇట్. వాడు రోహిత్ శర్మ చెప్పినట్టు వరల్డ్ కప్ ఇస్కే దిమాగ్ మే హే అన్నట్టుగానే ఉంది. గట్టి ఆడుతున్నాడు, గట్టి పోటీస్తున్నట్టు ఆల్ ద యంగ్ వికెట్ కీపర్స్ హు ఆర్ ఆస్పైరింగ్ అంటే ఇండియన్ టీమ్ రావడానికి. బట్ విత్ దిస్ పర్ఫార్మెన్స్ అండ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్ వాడు కూడా పక్కా ఉండాలి. అంటే హీఈస్ కంటెండింగ్. రిటైర్ అయినా లేదా తర్వాత సంగతి. బట్ హీఈస్ డెఫినెట్లీ మేకింగ్ ఇట్ కౌంట్ ఫర్ దెమ్. ఇంకేం లేదు. ఐ థింక్ బౌలర్స్ యాజ్ లిటిల్ వి టాక్ యాజ్ ఇట్ ఇస్ బెటర్ టు దెమ్. బ్యాటింగ్ క్రూషల్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్పెక్టెడ్ కొట్టినారు. So it's all good team effort from SRH. Thank you, Srikanth bro. Praveen bro. యా Between అసలు ముందుగా ఐ విల్ కంగ్రాచులేట్ ఫర్ యువర్ లాయల్టీ. ఇంత కూడా స్టిక్ అయినారంటే మీ గుండెలు బతకాలి స్వామి. మరి ఇట్స్ ఏ వెరీ గుడ్ గేమ్. గ్రౌండ్ లో ఉండి చూసేటోళ్ళకి ఇంకా హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రన్ ఫీస్ట్, బ్యాటింగ్ ప్యారడైస్ పిచ్ అని తెలుసు కానీ మా 280 కొడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ వీళ్ళు 260 కొడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. టూ మచ్ ఆఫ్ రన్ ఫీస్ట్. బౌలర్స్ కి ఏమి రోతనే ఈ రోజు. ఎవరు వేసినా అందరు కొట్టించుకుంటున్నారు. లైక్ దే నెవర్ లెఫ్ట్ ఎనీవన్. నాకు ఓన్లీ డిఫరెన్స్ గేమ్ లో ఐ థాట్ టాప్లీ వాజ్ ద ఓన్లీ డిఫరెన్స్. ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్, ఎకానమికల్ బౌలర్. Like he can't give 4 overs లో 68 is brutal. I think he changed the game equation. Around 260 is always chaseable. మన ఫస్ట్ గేమ్ లో కూడా చూసినాం. when they scored 270, వీళ్ళు కూడా 250 some odd runs కొట్టారు. Around 260 is gettable ఏమో అనిపించింది. 280, 290 very highly unlikely chances అది. Someone has to give like 80, 90 runs 4 hours లో, which is very unlikely. But yeah, ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈవెన్ దో ఆర్సీబీ లాస్ట్, ఇట్స్ ఎ గుడ్ గేమ్. వి ఎక్స్పెక్టెడ్ దిస్ సీజన్ టు బి ఎ డిజాస్టర్. బౌలింగ్ లో ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ విత్ ద బౌలింగ్. బట్ అట్లీస్ట్ బ్యాటింగ్ తో కొంచెం హోప్స్ అక్కడక్కడ ఉన్నాయి. హోప్ఫుల్లీ వీ డోంట్ ఎండ్ అప్ విత్ లాస్ట్ స్పాట్. లెట్స్ సీ. Thank you, Praveen bro. Chanti bro. చంటి కూడా ఉన్నాడా? ఓకే, ఉన్నా ఇప్పుడే వచ్చిన. ఐ థింక్ అది సెట్ ఇన్ ద సైడ్ టు నేను ఎక్కువ చూడలే గేమ్. బట్ స్కోర్ కార్డ్ చూస్తా ఉన్నా క్రికెట్ క్లబ్స్ లో సెకండ్ ఫాలో
ఏంద్రా అయ్యా బౌలింగ్ అనుకున్నా బోత్ యూనిట్స్ అండ్ లైక్ నేను బిఫోర్ మ్యాచ్ నేనేమనుకున్నా అంటే ఎనీథింగ్ 250 అయితే ఆర్సీబీకి ఏం చేసి నేను నిన్న కూడా చెప్పిన ఆర్సీబీ విన్. ఐ హ్యావ్ ఎ గట్ ఫీలింగ్ అనుకున్నా, బట్ ఐ థింక్ సమ్వేర్ ఆ ఎక్స్ట్రా 20-30 రన్స్ కాస్టెడ్ ద గేమ్. ఇఫ్ 260 కొట్టిరు వాళ్ళు, 250 అయి ఉంటే ఈజీగా నాకైతే గెలిపిస్తా అనిపించింది. ఆ 260 వరకు ఉంటే గెలుస్తారు అనుకున్నారు. 280 ఇస్ టూ మచ్ టు ఆస్క్ ఫర్ బ్యాట్స్మెన్. దే వాళ్ళు ఎంత మంచిగా స్టార్ట్ చేశారు, లైక్ వీకే ఫాఫ్ ఫస్ట్ బాల్ నుంచి కొట్టడం స్టార్ట్. అండ్ లైక్ ఐ డోంట్ అవుట్ సైడ్ మాట్లాడారు గ్రూప్ లో చాలా మంది ఏదో ఉంటారు కానీ, బట్ యా కమింగ్ టు ద పాయింట్, ఇట్స్ దే నీడ్ టు విత్ చిన్నస్వామి స్టేడియం బికాస్ యునో ఎవ్రీ మ్యాచ్ 230s 240s 200+ కొట్టి అవతల టీములు చేజ్ చేసి బౌలర్స్ కి ఎక్కడేసినా బాల్ లైక్ ఈరోజు చూసినాం అంటే చాలా మిస్క్యూజ్ అయినాయి. అంటే నేను చాట్ చదువుతున్నా కదా, దాంట్లో ఐ రీడ్ ఇట్. సో టాప్ ఎడ్జ్ బాటమ్ ఎడ్జ్ అంటున్నాడు, ఆ ఎడ్జ్ అంటున్నాడు, ఎవరి గోయింగ్ టు ద బౌండరీ. సో దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ బౌలర్స్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ స్టేడియంస్, రైట్? కొట్టాలి, లైక్ యూ హ్యావ్ Calcutta, Mumbai ఉంది. At least bowlers get some respect over there. It's a batsman pitch, but bowlers get some respect. I feel that RCB should do something to, or whatever it is, they need to do something with Chinnaswamy. They can't have pitches like this. ఎట్లా అంటే ఇది రన్వే ఇందాక అన్నట్టు ఎయిర్పోర్ట్ రన్వే లాగా వేసేసి కొట్టుకోర్రా మీరు మీరు ఎవరికి మంచి ఎక్కువ కొట్టుకుంటే వాడు బెస్ట్ అన్నట్టు ఉంది. ఇది లైక్ దాట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. అదర్ దెన్ దాట్ ఇట్స్ ఎ గుడ్ గేమ్, పైసా వసూల్ గేమ్. లైవ్ చూస్తే ఇంకా పైసా వసూలు, టీవీలో పైసా వసూలు. నేను రెండు చూడలేదు కాబట్టి నాకు కామెంట్ రేటింగ్ పైసా వసూలు అనిపించింది. సో ఇట్స్ గుడ్. బట్ ఐ థింక్ ఆర్సీబీ డిడ్ both bat and ball good job. Bowling కొంచెం చేంజ్ చేస్తే they have a chances to win. So I'll just add, మనం changes చేసాను. It is RCB should stop changing teams so frequently also. ఈ అమ్మ అసలు ఎవ్వడు 11 ఉంటాడా ఉండడా అనేది పెద్ద హెడ్ఏక్ అయిపోయింది. ఐ థింక్ కొంచెం స్టెబిలిటీ ఉండాలి. లెట్ దెమ్ గో. ఒక 5 మ్యాచ్లు మనం కావాలనుకొని అట్లీస్ట్ స్టిక్ విత్ దిస్ టీమ్ ఆర్ హూ ఎవర్ యూ థింక్ ఈస్ యువర్ బెస్ట్ 11. ప్రతి మ్యాచ్ లో చేంజెస్ ఈస్ నాట్ టూ గుడ్ ఆల్సో టు ద టీమ్ అని అంతే. Yeah, thank you Sriram bro, thank you Shanti bro. Yeah, I think one more point is, I think, yeah, go ahead. Yeah, నాకు తెలిసి దిస్ టీమ్ కాంబినేషన్ ఈస్ గుడ్, బట్ ఇట్స్ జస్ట్ బెంగళూరు పిచ్ అంతే. సో ఏ బౌలర్ కి బిలో 10 అసలు ఎకానమీ లేదు. సో దట్ టెల్స్ యూ ద స్టోరీ ఆఫ్ బెంగళూరు పిచ్. సో బౌలింగ్ వైజ్ యూ క్యాన్ డూ మచ్ ఇన్ దిస్ కేస్. అండ్ ప్రవీణ్ బ్రో చెప్పినట్టు టాప్లీ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్, బట్ హీ నీడ్ మెనీ రన్స్. కాకపోతే ఎవ్రీ వన్ డిడ్ ద సేమ్ థింగ్. అందరూ ఈవెన్ ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో కూడా ఇట్లా కొట్టారు అందరూ. బట్ హీ టుక్ 2 wickets. ఐ థింక్ ఫెర్గ్యూసన్ ఈజ్ ఎ గుడ్ ఎడిషన్ నాకు తెలిసి. విల్ జాక్స్ అన్ఫార్చునేట్ ఈ గేమ్ కూడా. But overall, I think Head and Abhishek gave a great start for them. And Head, oh my God, like 40 balls, 100, exceptional batting. And then Klaasen one down, very good move. Tarvata Samath kuda last lo vachi, I think he made like 10 balls, some 30 odd runs. So that is also like the end actually like 260, 270 అనుకునుండే, but they took almost 287. అది అసలు అట్లాంటి స్కోర్ ఉంటే ప్రెషర్ ఇట్ సెల్ఫ్ ఇట్లా will take the other team down. But even RCB, I think Kohli and Faf gave a good start. First 1 over అట్లా ఏమో స్లో ఆడారు, బట్ తర్వాత విత్ ఇన్ పవర్ ప్లే దే మేడ్ వెరీ గుడ్ రన్స్. అండ్ 10 overs లో దే వర్ ఆల్మోస్ట్ లైక్ 110 అట్లా ఉండే. And then continuous wickets, I think that RCB అక్కడ పోయింది. And then they had to take some singles and all, but end of the day, like DK exceptional batting asalu, 83 runs in that pressure, in that situation asalu. And 108 meters 6. Klaasen 106 కొట్టాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో, అండ్ DK 108. సో అసలు బాల్స్ బయటకే పోతున్నాయి అన్ని. But exceptional hitting from the batters. But yeah, 25 runs, it's not a big win for SRH, it's a win. But 287 gotti and 267 in the second innings is just itla too much. But yeah, pitch wise as Chanti bro చెప్పినట్టు I think they should do something. అంటే మరి ఇంత క్రేజీగా అసలు ఎయిర్పోర్ట్ రోడ్ వేసినట్టు వేస్తారు, రన్వే వేసినట్టు వేస్తే అసలు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ IPL ఆర్ ఫర్ ఎనీ గేమ్ ఆఫ్ క్రికెట్ కదా. సో but anyway, but it's a good game.
RCB ended up losing, but still, I think it was a run feast, good game to watch till the end from the ball one. So yeah, that's our Ima- post-match analysis between Royal Challengers Bengaluru versus Sunrise Hyderabad. We will get back with another episode of Bate Buzz. Please do like, share, and subscribe.